ఏమన్నా మాట్లాడితే ఏ ప్రశ్న వేసినా మీకు వచ్చింది 11 నంబరే అంటారు. ఈ 11 నంబర్ వచ్చినటువంటి నాయకుడిని చూస్తే చెడ్డీలు తడుపుకుంటారు. మళ్ళీ అసెంబ్లీలో చెప్తారు ఇక్కడి నుంచి గుంటూరు పోవడానికి 6 గంటలు పడుతుంది ప్రతిపక్ష నాయకుడికి అని ముఖ్యమంత్రి చెప్తాడు. మరి పట్టదా? ప్రజలకు తక్కువ మేలు చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు? పథకాలని పేదల గడపల వద్దకు తీసుకెళ్లాడు. మరి అభిమానం చూపించరా? మీకంటే మీ చరిత్రలో 5 సార్లు ముఖ్యమంత్రిగా అయి కూడా ఒక్క పథకం చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే గుర్తుకు రాదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే పదుల సంఖ్యలో పథకాలు, వందల సంఖ్యలో వారికి లబ్ధిదారులు, వేల సంఖ్యలో కోట్ల సంఖ్యలో పథకాలు అందినటువంటి ప్రజలు. మరి రారా జనాలు? నీ కొడుకు నువ్వు పోతే నిన్ను పట్టించుకునే వాళ్ళు లేరు. ఆ వ్యానుల దగ్గర హడావుడే చేసేటటువంటి పోలీసులు తప్ప ఎవరో జనాలు లేకపోయినా ఆ యొక్క రోపులు పట్టుకునేటటువంటి ఆ రోప్ టీం తప్ప మీ దగ్గర ఎవరు ఉంటారు? మరి ప్రజలు. ఆ దేవదేవుడు కూడా క్షమించలే వీళ్ళని. వీళ్ళ పాపాన్ని బయట పెట్టేశాడు. దాదాపుగా సంవత్సరం నుంచి ఆ కలియుగ వైకుంఠ దేవుణ్ణి కించపరిచేటటువంటి కార్యక్రమం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి గారిని, వారి యొక్క ప్రసాదాలని తక్కువ చేసేటటువంటి ప్రయత్నం. ప్రసాదాలలో కల్తీ జరిగిందని విచక్షణ లేకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి ఏ ఆధారం లేకుండా తను చూపించినటువంటి ఆ యొక్క రిపోర్ట్లో కూడా ఇవి తప్పై ఉండొచ్చు అని దానిలో రాసున్నప్పటికీ కూడా ఏదో ఒక ఫేక్ డ్రామా లాపాడు. ఓ డ్రామాని స్టార్ట్ చేశాడు. ఈ డ్రామాలో కథలు వేశాడు. ఈ చేస్తున్నటువంటి అవినీతి కనపడకుండా ఉండాలి, ఈ లూటీని లాఠీల మాటను చేసుకోవాలి, ఈ లూటీ గురించి అడిగినటువంటి వాడిని లాఠీతో బెదిరించాలి. ఇది వారి ప్రయత్నం. రీసెంట్గా చూసాం కోటప్పకొండ తిరణాల 2 రోజుల క్రితం. ఒకసారి ఆ వీడియో కూడా ఉంటే ప్లే చేస్తారు. వీడియో కూడా ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయం. ఒకసారి ఆ వీడియో చూడండి. పవిత్రమైనటువంటి దేవాలయంకి అక్కడే మద్యం అమ్ముతున్నారు చూడండి. బరి తెగింపు, ఎవడు అడిగేవాడు లేడు అనేటటువంటి బరి తెగింపు. ఏకంగా పోలీస్ కానిస్టేబుల్ కూడా అక్కడే ఉండి అమ్మిస్తున్నాడంట. ఏం పేరు చెప్పారు? అది పేరు కోటి కానిస్టేబుల్. అక్కడే ఉండి అమ్మిస్తున్నాడంట మద్యాన్ని. ఇది ఒకవైపున వాళ్ళ కాసుల కోసం వ్యాపారం చేసుకుంటుంటే, ఇంకొక వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని ఒక ప్రభ కట్టాడు. 30 పైచిలకు ప్రభలు కట్టారు అక్కడ. 30 పైచిలకు ప్రభలు కడితే, ఒక్క నిమిషం ఆపు తమ్ముడు, ఒక్క నిమిషం, ఎస్ ఆపండి. అక్కడ 30 ప్రభలు పైచిలకు కట్టారు అక్కడ. అన్ని తెలుగుదేశంయే. ఒక్క ప్రభ కడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఇంతమంది పోలీసులు ఒక్కసారి చూడండి. అక్కడ ఇంతమంది పోలీసులు లైటింగ్ వేసుకొని ఇవ్వకుండా, పర్మిషన్ ఇవ్వకుండా వచ్చినటువంటి వారి మీద ఆ లాఠీలు తీసుకొని చూడండి ఎలా కొడుతున్నారు. కోటప్పకొండ తిరణాల కూడా తెలుగుదేశం వారి యొక్క సొత్తు అయిపోయింది. ఏమండి, కోటప్పకొండ తిరణాల మహాశివరాత్రి పర్వదినం రోజున ప్రతి సంవత్సరం ఎవరికైతే అభిమానం ఉంటుందో, ఎవరికైతే మొక్కు ఉంటుందో, ఎవరైతే మొక్కుబడిగా ఈ సంవత్సరం నేను ప్రభ కడతాను అని మొక్కుకుంటారో వారు కట్టుకుంటారు. నువ్వెవడవే ఆపడానికి? నీకేం సంబంధం? ఇస్తే అందరికి పర్మిషన్ ఇవ్వకపోతే ఎవరికి ఇవ్వకు. నీ సొత్తా? ఈ రాష్ట్రం ఏమన్నా నీకు రాసిచ్చారా? 30 ప్రభల్లో ఒక్క ప్రభ కట్టుకుంటే అక్కడ ఉన్నటువంటి వారిని తరిమి పోలీసులు కొడుతున్నారు. నిజంగా ఇది ఒక ప్రభుత్వ పరిపాలన లాగుందా? ఏ నియంతో, ఏ గడాఫియో, లేకపోతే ఏ హిట్లరో,
ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నట్లుంది తప్ప ఇది ప్రజాస్వామ్య రాష్ట్రంగా ఉందా? ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? వారికి ఒక హక్కు, మాకొక హక్క? వారికి ఒక విధానం, మాకొక విధానమా? ఇలాంటి పనికి మాలిన చర్యలు మీ స్థాయిని దిగజారుస్తున్నాయి. ఒక్కసారి గమనించుకోండి. మరీ ముఖ్యంగా ఈరోజు మాట్లాడుకోవాలి అంటే అతి ముఖ్యమైనటువంటి అంశం, ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులతో పాటు ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి హిందువులంతా, హిందూ మతాన్ని ఆచరించేటటువంటి వారంతా ఎంతో పవిత్రంగా, ఎంతో నిష్ఠతో కొలిచేటటువంటి ఆ దేవదేవుడు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం చాలామంది తీసుకెళ్ళి తిరుపతిని దర్శించుకున్నప్పుడు ఆ ప్రసాదాన్ని తీసుకెళ్ళి ఆ పక్కనున్నటువంటి వారికి ఇవ్వడానికి ఎంతో గర్వపడతారు, ఇష్టపడతారు. ఆ తీసుకునేటటువంటి వారు కూడా ఎంతో నిష్ఠతోటి దాన్ని తీసుకొని వారు ఆ దేవుణ్ణి సందర్శించుకున్నంత సంతృప్తిగా ఫీల్ అవుతుంటారు. అలాంటి ప్రసాదాన్ని కల్తీ పేరుతో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అరాచకం, దాని యొక్క ప్రతిష్టని దెబ్బతీసినటువంటి విధానం, ఆ దేవుడికి కూడా కోపం వచ్చినట్లుంది. సిబిఐ వేసినటువంటి సిట్ రూపంలో వాస్తవాలని బయటికి తీసుకొచ్చాడు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మేమేమన్నా అడిగితే ఇవ్వరు కదా, ఏ వ్యవస్థకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ అడిగినా ఇవ్వరు కదా. నేనే చంద్రబాబు నాయుడు గారిని అడిగాను. ఇవాళ స్పీకర్ గారు కూడా ఎమ్మెల్యేల మీద మళ్ళీ విచక్షణ లేకుండా మాట్లాడారు. ఏదో వారి చేతిలో ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ చేస్తాం, చూస్తామని బెదిరిస్తూ ఉన్నారు. మేమేం వారినేమి ఆపలేదు, వద్దు అని చెప్పలేదు. ఇవాళ మమ్మల్ని కించపరిచేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు జీతాల గురించి. అదే ప్రశ్నను నేను చంద్రబాబు నాయుడు గారికి వేశాను. నాకున్నటువంటి హక్కు ద్వారా ఒక శాసనసభ్యుడిగా చంద్రబాబు నాయుడు గారు గత 2014-19 టెన్యూర్లో రానప్పుడు తను జీతం తీసుకున్నాడా లేదా, తీసుకుంటే ఎంత తీసుకున్నాడు వివరాలు ఇవ్వమని అడిగాను అసెంబ్లీ వ్యవహారాలు చూసేటటువంటి చీఫ్ సెక్రటరీ గారిని. నన్ను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు తప్ప నేను అడిగింది ఏం చేయలే. బెదిరించే కార్యక్రమాలు చేశారు తప్ప నేను అడిగింది ఇవ్వలా. దమ్ము ధైర్యం ఉంటే బయట పెట్టండి. ఆ రోజు ఎన్టీ రామారావు గారు రాలేదు, చంద్రబాబు గారు రాలేదు. మీ పార్టీకి సంబంధించినటువంటి వారే కదా వీరిద్దరూ. ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదా మీరు. ఎస్, బయట పెట్టండి వారి వివరాలు. మా మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి మీ ఇష్టం, తీసుకోండి. మేము మా ప్రజల కోసం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మండలిలో మా యొక్క గళాన్ని వినిపిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల సమస్యల మీద పోరాటం చేస్తున్నాం.